ఈ ఫామ్ ని మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. వీటిలో ఎలాంటి వివరాలు అడుగుతారు, ఎవరెవరు ఏ భాగాల్ని ఫిల్ చేయాలి ఒక్కసారి చూద్దాం. సో ఇది మనం SIR లో ఎన్యూమరేటర్ ఇచ్చే ఫామ్ అన్నమాట. ఈ ఫామ్ పై భాగంలో మనకి ఒక కాలం కనిపిస్తుంది కదా, రెడ్ మార్క్ కనిపించిన చోటంతా మీ వివరాలన్నీ కూడా ముందే ఫిల్ చేయబడి ఉంటాయి. ఎక్సెప్ట్ ఈ రైట్ సైడ్ కార్నర్ లో కనిపిస్తున్న ప్రస్తుత ఫోటో అనేది తప్ప మిగతా అంతా ముందే ఫిల్ చేసి ఉంటారన్నమాట. అక్కడ మీ పాత ఫోటో కూడా ముద్రించబడి ఉంటుంది. కేవలం ఈ కుడివైపున మాత్రం మీ ప్రస్తుత ఫోటోని అంటించాల్సి ఉంటుంది. ఇది టాప్ భాగం. ఈ మిగతా 2, 3 భాగాల్లో ఏవే ఉంటాయి, ఎవరు ఈ 2, 3 భాగాల్ని ఫిల్ చేయాలి కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్, సో ఇది పార్ట్ 1. మనం అంటే కింద ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ లో ఉంటుందో ఆ కింద భాగంలో ఏమేమి అంశాలు అడుగుతారు ఒకసారి చూద్దాం. ఈ కింది భాగంలో ప్రధానంగా పుట్టిన తేదీ ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదన్నమాట. ఐచ్ఛికం, ఇది ఆప్షనల్. దాంతో పాటు మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తండ్రి లేదా సంరక్షకుని పేరు, అదేవిధంగా తండ్రి లేదంటే సంరక్షకుని ఎపిక్ కార్డ్ నంబర్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా తల్లి పేరు, తల్లి ఓటర్ గుర్తింపు కార్డ్ నంబర్ ని ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు మీకు కనుక వివాహం అయితే భాగస్వామి పేరు, భాగస్వామి ఓటర్ ID నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే ఈ పార్ట్ 1 ఈ మొత్తం ఈ కింది భాగం మొత్తాన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో పార్ట్ 2 లో ఉంటుంది ఒక్కసారి చూద్దాం. సో పార్ట్ 2 అయితే ఈ పార్ట్ 2ని అందరూ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు పైన కనబడుతోంది కదా, 2002లో మీకు ఓటు ఉంటే కనుక ఈ 2వ భాగాన్ని ఫిల్ చేయాలన్నమాట. 2వ భాగంలో ఏం అంశాలు ఉంటాయి, మీ పేరు, మీ ఓటర్ గుర్తింపు కార్డ్ నంబర్, బంధువు పేరు, బంధువు అంటే తల్లి లేదా తండ్రి పేరు అన్నమాట, బంధుత్వం, తల్లి అయితే తల్లి లేదంటే తండ్రి అయితే తండ్రి, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు, నియోజకవర్గ సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, వీటన్నింటినీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే 2002లో మీకు ఓటు ఉంటే కనుక మాత్రమే ఈ భాగాన్ని నింపాలి. దాంతో పాటు మీ తల్లి లేదా తండ్రి కేవలం మీ నియోజకవర్గంలోనే ఉండాల్సిన అవసరం లేదు. దేశం మొత్తంలో ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ నంబర్ చెల్లుతుంది. కాబట్టి ఆ నంబర్ని ఇక్కడ వేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇది థర్డ్ పార్ట్. ఈ థర్డ్ పార్ట్ ని మీకు 2002లో ఓటు లేకపోతే మాత్రమే నింపాలన్నమాట. 2002 సంవత్సరంలో మీకు ఓటు కనుక లేకపోతే ఈ థర్డ్ పార్ట్ ని నింపాల్సి ఉంటుంది. ఇందులో ఏమేం వివరాలు అడుగుతారు ఒకసారి చూద్దాం. 2002లో ఓటర్ గుర్తింపు కార్డు కనుక లేకపోతే మీ తల్లిదండ్రులు, తాత లేదంటే నానమ్మ, బంధువుల ఓటర్ వివరాల్ని అందజేయచ్చు. అది 2002 డేటా ఆధారంగా అందించాలన్నమాట. పేరు దగ్గర తండ్రి పేరు రాయాలి, ఓటర్ గుర్తింపు సంఖ్య రాయాలి. లేదు, తండ్రి పేరు కూడా 2002 ఓటర్ గుర్తింపు కార్డులో లేదు, అప్పుడు ఏం చేయాలి, బంధువు పేరు, ఈ బంధువు పేరు దగ్గర తాత పేరు రాయొచ్చు, బంధుత్వం దగ్గర తండ్రి అని రాయాలన్నమాట. అంటే తండ్రి ఎపిక్ కార్డు ఉంటే కనుక ఆయన డీటెయిల్స్ తోటి మీరు ఓటర్ కింద నమోదు కావచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ థర్డ్ పార్ట్ మాత్రం 2002లో మీకు ఓటు లేకపోతే మాత్రమే ఫిల్ చేయాలన్నమాట. అందరూ ఈ 1 అనే భాగాన్ని కంప్లీట్ గా ఫిల్ చేయాలి. అంటే కింద పార్ట్ మొత్తాన్ని కూడా ఎవరైనా ఫిల్ చేయాల్సి ఉంటుంది. 2002లో ఓటు ఉంటే కనుక 1వ భాగం 2వ భాగాన్ని నింపాలి. అదేవిధంగా 2002లో ఓటు లేకపోతే కనుక 1వ భాగం ప్లస్ 3వ భాగాన్ని ఫిల్ చేయాలన్నమాట. ఫామ్ మొత్తాన్ని కూడా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని రాసే ప్రయత్నం చేయండి. మీ ఓటు ఎక్కడికి పోకుండా జాగ్రత్త పడండి.